ఇప్పుడు ఆ చాట్ జీపీటీ మనకి జెమినీ AI వచ్చినప్పుడు జిబ్లీ ఏదైతే ఉందో అది వచ్చినప్పుడే చెప్పారు. మనకి ఆ! ఏదైతే ఈ మనం ఇస్తున్నటువంటి ఫోటోస్ కానీ, యెస్. యెస్. ఫ్యామిలీ యెస్. యెస్. ఫోటోస్, పర్సనల్ ఫోటోస్ ఇవన్నీ కూడా క్లౌడ్‌లో స్టోర్ అవుతాయి. దాని స్టోర్డ్ అవుతాయి. తర్వాత దాన్ని మనం ఎవరు మిస్‌యూజ్ చేస్తారో తెలీదు తెలీదు. అని అంత పబ్లికల్లీ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇప్పుడు నానో బనానా వచ్చేసరికి ఇప్పటికి కూడా అందరూ యాహ్! వాళ్ళ యాహ్! ట్రెండ్‌ని మార్చుకోవడానికి, వాళ్ళ ఫోటోస్‌ని హీరోస్ లాగా లేకపోతే హీరోయిన్స్ లాగా చూపించుకోవడానికి యెస్. యెస్. మళ్ళీ యెస్. అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. అంటే ఇది అర్థం కాక చేస్తున్నారా? లేకపోతే ఈ ఏఐ వల్ల ఉన్నటువంటి ఆహ్, అదేంటి డిఫికల్టీస్ వీళ్ళకి ఇది తెలియక మనము ఇవన్నీ అర్థం చేస్తున్నారా? కాక అని ఏం చెప్పలేమండి. దిస్ వాస్ జస్ట్ అన్ అడిక్షన్ అంతే. హ్మ్. ఇదొక అడిక్షన్ ఒక మనిషికి ఏంటంటే ఒక సెలైన్ లాగా, ఒక ఇంజెక్షన్ లాగా తీసేసుకోవడం. హ్మ్. సెల్ఫ్‌గా డ్రగ్స్ తీసుకోవడం అనమాట. ఈ సోషల్ మీడియా అనేది ఏంటంటే మనల్ని ముడిపెట్టేస్తుందనమాట. హ్మ్. అంత ఈజీగా మనము అనుకున్న విధంగా మనం చేయలేం. అది ఎలా అంటే మనం అలా రియాక్ట్ అవ్వాల్సొస్తది. అంటే ఏ ఒక రోబోట్ ఇప్పుడు ఇలా మనకు ఒక మిషన్ కనిపిస్తుందనుకోండి, దాన్ని మనం రోబోట్ అని పిలుస్తాం. హ్మ్. ఎప్పుడైతే ఆ మిషన్‌ని మనం కంప్యూటర్‌లో ఏస్తానో దాన్ని బాట్ అని పిలుస్తాం అనమాట. అవును. ఇప్పుడు మనం టెలిగ్రామ్ బాట్స్ ఇలా ఎన్నో రకరకాల వాట్సాప్ బాట్స్ అని ఎన్నో వాట్సాప్ బాట్, బాట్స్ ఇన్‌స్టాగ్రామ్ వస్తున్నాయి. బాట్స్. ఇవి బాట్స్ ఏందంటే ఇంకా అదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను ఇస్తాను. ఒకప్పుడు మనము ఎవరికైనా కాల్ చేసినప్పుడు కస్టమర్ కేర్‌కి 1 నొక్కండి, 2 నొక్కండి, 3 నొక్కండి అని చెప్పేసి హ్మ్. ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే మీరు 9 9 నొక్కడానికి ఒకటి. కస్టమర్ ఇవన్నీ కూడా అంటే ఏంది రోబోట్స్ ఇవన్నీ కూడా. హ్మ్. ఇవంతా రికార్డెడ్ అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏందంటే స్క్రిప్టెడ్ బేస్. జస్ట్ ఏందంటే ఒక యూజర్ అనేది ఇంకొక ఒక ప్రెజెన్స్ లేకుండా, ఒక మనిషి ప్రెజెన్స్ లేకుండా ఒక మనిషి ఒక కంప్యూటర్ తోటి మాట్లాడకుండా వర్క్ అయ్యే విధంగా తయారని చేయడం జరిగింది. హ్మ్. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే చాలామంది ఏంటంటే లైక్ల కోసం మెయిన్, హ్మ్. కామెంట్ల కోసము ఎన్ని షేర్స్ వస్తున్నాయి నాకు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు. అది అందంగా ఉన్నా అందంగా లేకపోయినా వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీ కోసం మూవీస్ కోసం ట్రై చేస్తుంటారు. ఛాన్సెస్ కోసం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫొటోస్ అప్లోడ్ చేసుకుంటారు. లైక్స్ కానీ, కామెంట్స్ కానీ. ఒకప్పుడు బిగ్ బాస్‌లో ఏందంటే ఎన్ని లైక్స్ ఉన్నాయి మీకు, హ్మ్. ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అన్నారు. హ్మ్. ఓకే. ఇప్పుడంటే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు హ్మ్. ప్యాటర్న్ అనేది. ఒకప్పుడు అలా అంటే ఆ లైకుల కోసం కూడా, ఫాలోవర్స్ కోసం కూడా వాళ్ళు వాంటెడ్లీ అకౌంట్స్‌ని పబ్లిక్ పెట్టుకొని వాళ్ళ డేటాని మిస్‌యూజ్ చేసుకుంటారు. అంతేగాని హ్యాకర్స్ మన ఫోన్‌లో దూరడం గానీ, హ్మ్. మన అకౌంట్స్‌ని క్రాక్ చేయడం గానీ, మన అకౌంట్‌లోకెళ్ళి డేటా తీసుకోవడం గానీ ఇలా చేయట్లేదనమాట. హ్మ్. వి ఆర్ ఓన్లీ గివింగ్ అవర్ డేటా టు మనమే దెమ్. ఇన్ మనమే ఇస్తున్నాం. అపోజిట్ వాళ్ళు కష్టపడకుండా ఆ! మనమే ఇన్ఫర్మేషన్ మనం ఫ్రీ ఆఫ్ ఇచ్చేస్తున్నాం. కాస్ట్ ఇస్తున్నాము. హ్మ్. బట్ దే ఆర్ ఎర్నింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. హ్మ్. ఒక ఒక ఏదైనా ఒక సైబర్ క్రిమినల్ మీరు అకౌంట్ చూడండి, కోట్లలో ఉన్నాయండి వాళ్ళ అకౌంట్‌లలో. హ్మ్. మన అకౌంట్‌లో కూడా లేవు గానీ ఒక బిజినెస్ మ్యాన్ అకౌంట్‌లో వాడు కూర్చుని దగ్గర వాడు డబ్బులు సంపాదిస్తుండంటే వి ఆర్ గివింగ్ ఎవ్రీథింగ్ ఫర్ ఫ్రీ అండ్ హి ఈస్ మేకింగ్ మనీ ఆన్ మనీ. దట్. ట్రాఫిక్ పెంచుకుంటున్నాడు. ఎక్కడ పడితే అక్కడ వాడుకుంటున్నాడు, అమ్ముకుంటున్నాడు వాడు. హ్మ్. ఒక ఫోన్ నంబర్ ఉండొచ్చు, ఒక ఈమెయిల్ ఐడీ ఉండొచ్చు, ఒక ఫోటోని ఉండొచ్చు. దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ $5, $10 ఇలా బేస్డ్ ఆన్ ద కల్చర్, బేస్డ్ ఆన్ ది డ్రెస్సింగ్, బేస్డ్ ఆన్ ద కలర్ ఆఫ్ ది ఫేస్, బేస్డ్ ఆన్ ది స్టైల్, బేస్డ్ ఆన్ ది మూవ్‌మెంట్ హ్మ్. ఇవన్నీ బేసిస్ మీద ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ అని వాళ్ళు పెట్టుకొని వీళ్ళు అమ్ముకుంటున్నారనమాట. ఈ హ్మ్. డేటా మొత్తం కూడా డార్క్ వెబ్‌లో అవైలబుల్ ఉంటుంది మనకి. ఓకే. ఈ డార్క్ వెబ్‌లోకెళ్ళి ఉన్న డేటాని వీళ్ళు తీసుకొని ఇలా మిస్‌యూజ్ చేస్తుంటారు. అంటే ఓవరాల్ వాట్ ఐ మీన్ టు సే ఇస్ దట్ ఏ ఈస్ గుడ్ ఓకే. హ్మ్. అప్‌లోడ్ చేయండి. ఓకే నేను అనట్లేదు. ఓకే మీరు ఏదో ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారు. ఇంకా ఏ రీజన్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. కానీ కంపెనీస్ కూడా ఏందంటే దాన్ని ఎంత సెక్యూర్ చేస్తున్నది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. హ్మ్. అక్కడికెళ్ళి డేటా లీక్ అయిందంటే మనం ఏం చేయలేము ఇగ. మాక్సిమం డేటా ఎక్కువ బ్రీచ్ అవుతుంది. హ్మ్. డేటా బ్రీచ్ మన ఏదైనా తీసుకోండి. ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు, ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉండొచ్చు. సర్వర్‌లోకెళ్ళి డేటా అనేది లీక్ అవుతేనే హ్మ్. అది డేటా బ్రీచ్ కిందకి వస్తుంది కాబట్టి ఈ డేటాను వాళ్ళు అక్కడ మిస్‌యూజ్ అనేది చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో మెనీ ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ దేర్. చాలా హ్మ్. ఈజీగా మనకు డౌన్‌లోడ్ చేసుకునే విధంగా ప్లాట్‌ఫార్మ్స్ అనేది వచ్చేసాయి. హ్మ్. ఒకప్పుడు మీరు తీసుకోండి అంత లేకుండే కానీ అవును. ఇప్పుడు చాలా ఫ్రెండ్లీ అయిపోయింది. హ్మ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ద ఫింగర్ టిప్. ఫింగర్ టిప్స్. ఆ! అందుకే ఏంటంటే ఇవన్నీ హ్యాకర్స్ గానీ, సైబర్ క్రిమినల్స్ గానీ ఒక లింక్ పంపిస్తారు మీకు. హ్మ్. మీరు లింక్ మీద క్లిక్ చెయ్యరు. మీరు లింక్ ఎవరికీ ఫార్వర్డ్ కూడా చేయరు. కానీ ఆ హ్మ్. లింక్ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అంటే మీ ఐపీ ఆటోమేటిక్‌గా వాడికెళ్ళిపోవడం జరుగుతుంది. వాడు ఆటోమేటిక్‌గా మీ కెమెరాను ఓపెన్ చేసేస్తున్నాడు వాడు. హ్మ్. ఆటోమేటిక్‌గా మీ మైక్‌ని ఓపెన్ చేస్తున్నాడు. సో ఇవన్నీ కూడా ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ మీదనే జరుగుతుందనమాట. ఓకే. కాబట్టి ఇలా మిస్‌యూజ్ అయ్యే ఇంకా చాలా ఉన్నాయి ఫ్యూచర్‌లో మనం చూస్తుంటే. హ్మ్. కానీ ఇవన్నీ ఆపడం అయితే చాలా కష్టం అండి. ఎందుకంటే ఏఐ అయితే నాకు తెలిసినంత వరకు స్టాప్ అయితదని అనిపించట్లేదు. అంటే అన్‌లెస్ అంటే ఇప్పుడు ఒక నెక్స్ట్ ఎక్స్‌పర్ట్ ఉన్న ఒపీనియన్. జనరేషన్స్ నెక్స్ట్ మొత్తం అంతా కూడా కంప్లీట్‌లీ ఏఐ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, అంతే. మనం దాన్ని పూర్తిగా తీసేయడం అదైతే జరగదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.